లాతూర్, ముంబైలో ఉన్నటువంటి లాతూర్ మున్సిపాలిటీ ఇప్పుడు బీజేపీ కోల్పోయింది. అక్కడ 43 స్థానాలతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎందుకు విజయం సాధించిందంటే ఎన్నికల ప్రచార సమయంలో ఆ రాష్ట్ర అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలు. విలాస్రావు దేశ్ముఖ్ అంటే రిషేష్ దేశ్ముఖ్ తండ్రి, జెనీలియా భర్త ఉన్నాడు కదా, ఆయన తండ్రి అనమాట. అంటే జెనీలియాకి మామ అవుతారు. ఆయన అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేశారు, ముంబైని కూడా అభివృద్ధి చేశారు ఆయన ఉన్నంత వరకు కూడా. ఆయన యొక్క జ్ఞాపకాలని చెరిపేయాలని ఈ రాష్ట్ర అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ తొందరపాటు వ్యాఖ్యలు అక్కడ ఆ యొక్క మున్సిపాలిటీని కోల్పోయేలా చేసింది. అక్కడ కాంగ్రెస్ ఓడిపోవాలి. యాక్చువల్ చెప్పాలంటే అక్కడ కాంగ్రెస్ కనీసం 20 స్థానాల్లో కూడా రాదు, కానీ రివర్స్ అయింది. అక్కడ కాంగ్రెస్ 43 స్థానాల్లో వచ్చింది, బీజేపీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. కేవలం ఈ తొందరపాటు నిర్ణయాలు. తర్వాత ఈయన తప్పు తెలుసుకున్నాడు. అక్కడ చాలామంది దాన్ని విమర్శించారు, ట్రోల్ చేశారు. తర్వాత నేను అలా చేయలేదు, నేను అలా చెప్పలేదంటే ఎవడు వింటాడు? ఒకసారి అన్న తర్వాత అది ఎవరికైనా తప్పదు. ఈ విధంగా పార్టీకే ఒక పెద్ద నష్టం ఏర్పడింది. ఇలాంటి తొందరపాటు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి. అది పార్టీ మీద ప్రభావం చూపిస్తుంది, మిగతా అన్నింటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు అంటే అన్ని విధాలుగా ఆలోచించాలి, ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయకూడదు.